ఈ వేసవి కాలంలో మన ఆహారంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జ్ఞాన్ ప్రకాష్, యూరాలజిస్ట్, శ్రీ హాస్పిటల్ గుంటూరు. ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, బాడీకి తగినంత నీరుని అందించాలి. ఈ వేసవి కాలంలో మినిమం 3 to 3.5 లీటర్స్ వాటర్ అనేది తాగేలా చూసుకోవాలి. అంతేకాకుండా వాటర్ మెలన్, బటర్ మిల్క్ లాంటివి తీసుకోవటం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్స్ కూడా రెప్లెనిష్ అయ్యి హైడ్రేటెడ్గా ఉంటాం. మీ యూరిన్ కనుక పేల్ ఎల్లో కలర్లో వచ్చినట్లయితే బాడీ ప్రాపర్గా హైడ్రేట్ అయిందని అర్థం. రెండవది లెమన్ జ్యూస్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్. ఇవి తీసుకోవటం వల్ల యూరినరీ సిట్రేట్ ఎక్స్క్రీషన్ పెరిగి ఇది కాల్షియంతో బైండ్ అవటం వల్ల స్టోన్ ఫార్మేషన్ రిస్క్ తగ్గుతుంది. మూడవది ఎక్సెస్ సాల్ట్. ఈ సమ్మర్ హీట్లో మన బాడీ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవడానికి సోడియం అనేది వెరీ ఎసెన్షియల్. అయితే ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల యూరినరీ కాల్షియం ఎక్స్క్రీషన్ పెరిగి స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరుగుతుంది. సో సాల్ట్ అనేది ప్రాపర్ మోడరేషన్లో తీసుకోవాలి. నాలుగవది ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉదాహరణకి పాలకూర, బీట్రూట్, చిలకడ దుంపలు, క్యాష్యూ నట్స్, చాక్లెట్స్. ఇవి మీరు మోడరేషన్లో కనుక తీసుకున్నట్లయితే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ తగ్గుతుంది. ఐదవది యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉదాహరణకి మటన్ కానీ, చికెన్, ఫిష్ అండ్ సీ ఫుడ్. ఎక్కువ మోతాదుల్లో నాన్ వెజ్ ఫుడ్ కనుక తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే రిస్క్ అనేది చాలా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఆహార జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ సమ్మర్ హీట్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.